కెమిస్ట్రీ క్లాస్ మెటాలర్జీ చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. అది ఇంటర్మీడియట్ లెవెల్ కానివ్వండి, 10th క్లాసు లేదా ఐఐటి, ఓవరాల్గా చెప్తున్నాను. సో దిస్ క్లాస్ ఈజ్ యూజ్డ్ ఫ్రమ్ 8th to 10th క్లాస్ స్టూడెంట్స్. ఎందుకంటే మనకి 8th క్లాస్లో మెటాలర్జీ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ 8thలో ఉన్న వాళ్ళైతే ఓకే, నో ప్రాబ్లం. 9th 10thకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే 9th 10th స్టాండర్డ్స్లో ఉన్నారో వాళ్ళకి లోయర్ క్లాస్లో అంటే 8th క్లాస్లో ఐఐటీలో మెటాలర్జీ చెప్పకపోయినట్లయితే ఇప్పుడు మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 8th క్లాస్లోనే మెటాలర్జీ చాప్టర్ స్టార్ట్ అవుతుంది, 9thలో కంటిన్యూ అవుతుంది, 10thలో కూడా కంటిన్యూ అవుతుంది. అంటే 8thలో ఒకసారి విన్నప్పుడు 9th 10thలో ఓహో అప్పుడు 8thలో విన్నాము అనే ఐడియాతో అన్న మీకు గుర్తుంటుంది. 8th 9thలో వినకుండా డైరెక్ట్ 10th క్లాస్లో మాత్రమే వింటున్నట్లయితే అది డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి 8th క్లాస్ స్టూడెంట్స్కి నేర్చుకోవడం ఈజీ 9th 10thలో ఉన్న వాళ్ళకంటే. అలానే 9th 10th వాళ్ళు నేర్చుకోలేరని నేను చెప్పట్లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, నేర్చుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు 10thలో ఉన్న వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ 2 years కరోనా వల్ల పోస్ట్పోన్ అయిపోయి క్యాన్సిల్ అయిపోయి జస్ట్ పాస్ అన్నారు, ఆల్ పాస్ అన్నారు. కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు కష్టపడతారు. కాబట్టి ఇప్పుడు చెప్పే పాయింట్స్ పబ్లిక్ ఎగ్జామ్స్లో నేను ఓవరాల్గా చెప్తున్నా. ఇంటరు 10th క్లాస్లో అలాగే ఐఐటి పేపర్స్లో ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు దాని క్వశ్చన్ ఆన్సర్ నోట్ చేసుకోవాలి. అలాగే ఈరోజు చెప్పే క్లాస్ ఎన్ని క్వశ్చన్స్ అవుతాయో మనకు తెలియదు. మీ కెపాసిటీకి తగ్గట్టు చెప్పిన అన్ని క్వశ్చన్స్ నేర్చుకొని రిసైట్ చేయొచ్చు మీ పేరెంట్స్కి. లేదు మీ కెపాసిటీ 5 క్వశ్చన్సా, 3 క్వశ్చన్సా, 2 క్వశ్చన్సా, ఎందుకంటే మనమందరం ఒకే చోట్లేం కంపారిజన్ చేసుకోవడానికి. వాళ్ళు ఎక్కువ నేర్చుకున్నారు, నువ్వు తక్కువ చేసుకున్నారు అని ఎవరు మిమ్మల్ని బ్లేమ్ అయితే చెయ్యరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మీరు నేర్చుకోకపోతే నాకు వచ్చిన నష్టం ఏం లేదు. నాది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 1. డిఫైన్ ద టర్మ్స్ గాంగు అంటారు దీన్ని, గాంగు అండ్ స్లాగ్. ఎక్కువగా మనకు పబ్లిక్ క్వశ్చన్స్లో కనిపించిన క్వశ్చన్స్ లేదా వర్డ్స్. డిఫైన్ ద టర్మ్స్ గాంగు అండ్ స్లాగ్. కొన్ని చోట్ల గ్యాంగ్యూ, ప్రొనౌన్సియేషన్ ఎలా అయినా ఓకే, గ్యాంగ్యూ అంటారు, యూ ఉందని. కొంతమంది గాంగు, ఒరిజినల్ వర్డ్ అయితే గాంగు అంటారు. ఓకే, సో గాంగు డెఫినేషన్ ఏమంటే ద ఇంప్యూరిటీస్ ప్రజెంట్ ఇన్ ద ఓర్. మనం ఆల్రెడీ ఓర్స్ టేబుల్ చెప్పాం. గెలీనా, సిన్నాబారు, బాక్సైట్, ఎప్సమ్ సాల్ట్, లైమ్ స్టోను, కామన్ సాల్ట్ ఇలాంటివి చెప్పుకున్నాం, సిన్నాబార్ అని. ఓకే, సో ఒక ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అంటే ఏమి? వేస్ట్ మెటీరియల్స్, పనికి రానిటువంటి. మరి ఇంప్యూరిటీస్ ఏవి ఓర్లో అంటే క్లే అండ్ శాండ్. క్లే అంటే మట్టి, శాండ్ అంటే ఇసుక. కాబట్టి గాంగు డెఫినేషన్ ఏం రాసుకోవాలి? ద ఇంప్యూరిటీస్ లైక్ క్లే అండ్ శాండ్ present in the ore is called gangu. The impurities like clay and sand present in the ore. ఓర్లో ఉన్నటువంటి మట్టి, ఇసుకని కెమిస్ట్రీ లాంగ్వేజ్ మెటాలర్జీ ప్రకారం ఏమనాలి? గాంగు అంటారు. ఓకే, సింపుల్ డెఫినేషన్. ఇది ఫస్ట్ గాంగు డెఫినేషన్. అదే స్లాగ్ డెఫినేషన్ ఏమి అంటే ద ఇంప్యూరిటీస్ obtained during the polling process. పోలింగ్ అంటే ఏమంటే the molten ore is stirred with lag of green wood. The molten ore అంటే ఏమి? లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ఓర్. అంటే ఒక పెద్ద కంటైనర్లో లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి ఓర్ని పోస్తారు, ద్రవ రూపంలో ఉంటుంది.
ద లిక్విడ్ ఓర్ ఈస్ స్టిర్డ్. స్టిర్ అంటే కలియబెడతారు. దేంతో? లాక్స్ ఆఫ్ గ్రీన్ వుడ్. గ్రీన్ వుడ్ అంటే పచ్చి కర్రలు. ఇప్పటికీ కూడా విలేజెస్లో కానీ లేదా అక్కడక్కడ కట్టెల మోపుని తలపైన పెట్టుకొని వెళ్ళే వాళ్ళని చూసింటాం. ఇప్పటికీ పొయ్యి యూజ్ చేసే వాళ్ళు కట్టెలు ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది ఎండు కట్టెలు కట్టుకొని పోతారు. ఎందుకంటే పొయ్యి తొందరగా వెలగాలి అంటే ఎండు కర్రలు వాడతారు. అదే పచ్చి కర్రలు పెట్టి మంట పెట్టినాం అనుకోండి, పొగ వస్తూ ఉంటుంది, సో పొయ్యి మండుకోదు. కాబట్టి గ్రీన్ వుడ్ అంటే పచ్చి కర్రల మోపు అనమాట. అంటే చాలా ఉంటాయి, దాన్ని ఒక మోపుగా చేసింటారు. ఇప్పుడు పచ్చి కర్రల మోపుతో ఈ మాల్టెన్ ఓర్ని కలియబెట్టడాన్ని పోలింగ్ అంటారు. సో పోలింగ్ డెఫినేషన్ ఏమి? ద మాల్టెన్ ఓర్ అంటే లిక్విడ్ స్టేట్ అని. స్టిర్డ్ అంటే కలియబెట్టడం. విత్ లాక్స్ ఆఫ్ గ్రీన్ వుడ్, పచ్చి కర్రల మోపుతో దీన్ని కలియబెట్టే ప్రాసెస్ ఏమంటాం? పోలింగ్. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో పోలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎక్స్ప్లెయిన్ చేయమని వాడు అడగలేదు. స్లాగ్ అంటే డెఫినేషన్ ఒకటే రాయమన్నాడు. సో స్లాగ్ డెఫినేషన్లో మనకు పోలింగ్ వచ్చింది కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, అది సపరేట్ టాపిక్. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం? స్లాగ్ డెఫినేషన్లో ద ఇంప్యూరిటీస్ ఒబ్టైన్డ్ డ్యూరింగ్ ద పోలింగ్ ప్రాసెస్ అంటే ఈ పచ్చి కర్రల మోపుతో దీన్ని కలియబెడితే ఇంప్యూరిటీస్ ఏర్పడతాయి. ఇంప్యూరిటీస్ అంటే ఏమి? దాంట్లో ఉన్న చెత్త చెదారం కావచ్చు, పురుగు పుట్ర ఏదైనా కావచ్చు, అదంతా సపరేట్ కాబడతాయి ఆ పోలింగ్ ప్రాసెస్లో. గెట్ ఆక్సిడైజ్డ్ టు ఫార్మ్ స్లాగ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద మాల్టన్ మెటల్. సో మనం అక్కడ పోలింగ్ ప్రాసెస్లో వచ్చిన దాన్ని ఏం చేస్తాం అంటే ఆక్సిడైజేషన్ చేస్తాం. ఆక్సిడేషన్ అంటే ఏమి? యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్. ఓకే, సో ఇక్కడ స్లాగ్ డెఫినేషన్ చూడండి. ద ఇంప్యూరిటీస్ ఒబ్టైన్డ్ డ్యూరింగ్ ద పోలింగ్ ప్రాసెస్ గెట్ ఆక్సిడైజ్డ్ టు ఫార్మ్ స్లాగ్. స్లాగ్ ఎలా ఏర్పడుతుందో చెప్తున్నాం. అనదర్ నేమ్ ఆఫ్ స్లాగ్ is also known as scum. Slag is also known as scum అంటాం. ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద మాల్టన్ మెటల్, ఈ ద్రవ రూపంలో ఉన్న దానిపైన ఏర్పడుతుంది మొత్తము కూడా. దీన్ని మనం స్లాగ్గా కన్సిడర్ చేస్తాం. ఎప్పుడు అంటే పచ్చి కర్రలతో కలియబెట్టినప్పుడు అది ఆక్సిడైజ్ చెంది మెటీరియల్స్ ఇంప్యూరిటీ మొత్తము కూడా లిక్విడ్ పైన తేలుతూ ఉంటుంది. ఆ తేలుతూ ఉన్నటువంటి పదార్థాన్ని స్లాగ్ లేదా స్కమ్ అంటాం. సో మళ్ళీ ఒకసారి డెఫినేషన్ రిపీట్ చేస్తున్నాను చూడండి. ద ఇంప్యూరిటీస్ ఒబ్టైన్డ్ డ్యూరింగ్ ద పోలింగ్ ప్రాసెస్ గెట్ ఆక్సిడైజ్డ్ టు ఫార్మ్ స్లాగ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద మాల్టన్ మెటల్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్లాగ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్లాగ్, నేను స్లాగ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, గాంగు కాదు. కాల్షియం సిలికేట్ CaSiO3, దీని పేరు రాసుకోవాలి. కాల్షియం సిలికేట్ అంటారు దీన్ని. ఐరన్ సిలికేట్ FeSiO3. స్లాగ్ ఎగ్జాంపుల్ ఏమి? కాల్షియం సిలికేట్, ఐరన్ సిలికేట్. దీన్ని ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు కాల్షియం సిలికేట్, ఐరన్ సిలికేట్ అనాలి. రాసేటప్పుడు ఫార్ములా రాసుకోండి, CaSiO3 FeSiO3. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. What are the metals present in the bronze alloy? Bronze is an alloy. So alloy అంటే ఏమి? The combination of two or more metals is called an alloy. ఆల్రెడీ ఇంతకుముందు IIT క్లాసెస్లో ఓల్డ్ స్టూడెంట్స్కి తెలుసు, అల్లాయ్స్ లిస్ట్ ఇచ్చింటారు. తెలియని వాళ్ళు అల్లాయ్ డెఫినేషన్ కూడా రాసుకోండి. The combination of two or more metals, రెండు లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ని కంబైన్ చేస్తే ఏర్పడేదాన్ని అల్లాయ్ అంటారు. అల్లాయ్ అంటే మిశ్రమ లోహము అంటారు తెలుగులో. సో బ్రాంజ్ మెడల్ వినింటారు,
కాంస్య పతకము అంటూ ఉంటారు. బ్రాంజ్ మెడల్, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఒలింపిక్స్లో, ఏషియన్ గేమ్స్లో ఇస్తూ ఉంటారు. సో బ్రాంజ్ అంటే కాంస్యము. సో బ్రాంజ్ అనేది ఏ మెటల్స్ని మిక్స్ చేస్తే వస్తుందంటే కాపర్ అండ్ టిన్. సో కాపర్ లాటిన్ నేమ్ క్యూప్రమ్, tin Latin name stannum. So the combination of copper and tin will give bronze medal. Therefore bronze equal to copper plus tin అనేది నోట్ చేసుకోండి. వాటి లాటిన్ నేమ్స్ కూడా నోట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఈజ్ ఏ స్టెయిన్లెస్ స్టీల్? స్టీల్ వినింటారు, స్టెయిన్లెస్ స్టీల్ అనే వర్డ్ కూడా వినింటారు. ఇంట్లో స్టీల్ వస్తువులు, స్టీల్ సామాన్లు వర్డ్ వినింటారు. సో స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ ఆల్సో అన్ అల్లాయ్. ఇది కూడా ఒక అల్లాయ్. అంటే మోర్ దాన్ 2 మెటల్స్ ఉంటాయి లేదా 2 మెటల్స్ ఉంటాయి. ఏవే ఉన్నాయంటే దీంట్లో ఐరన్, నికెల్, క్రోమియం. ఐరన్, నికెల్, క్రోమియం ఈ మూడింటిని మిక్స్ చేస్తే ఏర్పడేది స్టెయిన్లెస్ స్టీల్. సో బ్రాంజ్, స్టెయిన్లెస్ స్టీల్. ఎందుకంటే మనకి అల్లాయిస్ లిస్ట్లో ఎక్కువగా ఎగ్జామ్లో అడిగిన అల్లాయిస్ నేను చెప్తున్నాను. వీటి యొక్క ఫుల్ నేమ్స్ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, విచ్ మెథడ్ ఈజ్ సూటబుల్ టు ఎన్రిచ్ సల్ఫైడ్ ఓర్స్? అంటే సల్ఫైడ్ ధాతువులను, ఓర్ అంటే ధాతువు, సల్ఫైడ్ ఓర్ని సపరేట్ చేసేకి ఏ మెథడ్ వాడతారు? ఫ్రోత్ ఫ్లోటేషన్. ఆల్రెడీ ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, డయాగ్రామ్ కూడా ఉంటుంది చూడండి. Froth flotation process is used to separate the sulfide ore. సల్ఫైడ్ ఓర్ని సపరేట్ చేసేకి వాడే ప్రాసెస్ పేరు ఏంటంటే ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రోస్టింగ్. సో రోస్టింగ్ డెఫినిషన్, రోస్టింగ్ ఈజ్ ఏ పైరోకెమికల్ ప్రాసెస్. పైరోకెమికల్ ప్రాసెస్, ఇక్కడ పైరో అంటే హీట్ అని అర్థం. రోస్టింగ్ ఈజ్ ఏ పైరోకెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ద ఓర్ ఈజ్ హీటెడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్. ఓర్ ఈజ్ హీటెడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్, ఆర్పి షార్ట్ కట్. ఆర్ అంటే రోస్టింగ్, పి అంటే ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్. అంటే గాలి సమక్షంలో, గాలి ఉన్నప్పుడు ఓర్ని హీట్ చేస్తే దాన్ని రోస్టింగ్ అంటున్నాం. వేడి చేస్తున్నాం కాబట్టి దాని కెమికల్ వర్డ్ ఏంటంటే పైరోకెమికల్ ప్రాసెస్ అంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ద ప్రోడక్ట్ ఒబ్టైన్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆర్ ఇన్ సాలిడ్ స్టేట్. అంటే నువ్వు ఓర్ని తీసుకొని వేడి చేస్తే ఈ ప్రాసెస్లో ఏర్పడేటటువంటి ప్రోడక్ట్, మన కెమిస్ట్రీలో రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్ అని వచ్చింటాయి. గివ్స్ రైస్ టు కి లెఫ్ట్ సైడ్ ఉండేటివి రియాక్టెంట్స్ అయితే రైట్ సైడ్ ఉండేటివి ప్రోడక్ట్స్. సో ఏర్పడిన ప్రోడక్ట్స్ ఏ స్టేట్లో ఉంటాయంటే సాలిడ్ స్టేట్లో ఉంటాయి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ద ప్రోడక్ట్ ఒబ్టైన్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆర్ ఇన్ సాలిడ్ స్టేట్. అంటే రోస్టింగ్ ప్రాసెస్లో ఏర్పడే ప్రోడక్ట్స్ సాలిడ్ స్టేట్లో ఉంటాయి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్. రోస్టింగ్ని ఏ ఓర్స్కి వాడతారంటే సల్ఫైడ్ ఓర్స్ని వేరు చేయడానికి వాడతారు. అండ్ ద ఫోర్త్ పాయింట్, రియాక్షన్ ఈస్ 2ZnS plus 3O2 gives rise to 2ZnO plus 2SO2. ఇక్కడ ZnSని జింక్ సల్ఫైడ్ అంటారు. ఇది వచ్చేసి సాలిడ్ స్టేట్. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్, ఎయిర్ అంటే ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇది గ్యాసియస్ స్టేట్లో ఉంది. ఇవి వచ్చేసి రియాక్టెంట్స్ లెఫ్ట్ సైడ్ ఉండేటివి. ప్రోడక్ట్స్ ఏవి అంటే జింక్ ఆక్సైడ్, ZnO వచ్చేసి సాలిడ్ స్టేట్, SO2 అంటే సల్ఫర్ డైఆక్సైడ్, దట్ ఈస్ ఇన్ గ్యాసియస్ స్టేట్. మీరు అక్కడ వాటి నేమ్స్ నోట్ చేసుకోవాలి. ZnS అంటే జింక్ సల్ఫైడ్, లేదా దాన్ని జింక్ బ్లెండ్ అని కూడా వచ్చింటుంది, ఓట్స్లో చెప్పింటాము. O2 ఎందుకు వస్తుందంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ అంటే ఆక్సిజన్ సమక్షంలో, లేదా గాలి సమక్షం అంటే ఆక్సిజన్ ఉన్నట్లు. ZnOని జింక్ ఆక్సైడ్ అంటాం, SO2ని సల్ఫర్ డైఆక్సైడ్. అక్కడ రియాక్షన్ బ్యాలెన్స్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. 2 జింకులు ఉన్నాయి, ఇక్కడ 2 జింకులు, 2 సల్ఫర్లు, ఇక్కడ 2 సల్ఫర్లు, ఆక్సిజన్లు ఇక్కడ 3 2 6,
2ZNOలో 2 ఆక్సిజన్లు, ఇక్కడ 2 2 జా 4, 4 + 2 6 ఆక్సిజన్స్ సరిపోయినాయి. సో దట్ ఈస్ రోస్టింగ్. One more point is there for roasting, that is generally reverberatory furnace. మీకు ఫర్నేస్ టాపిక్ చెప్పాను, కొలిమి అంటారు. రివర్బరేటరీ ఫర్నేస్ ఈజ్ యూజ్డ్ ఫర్ రోస్టింగ్. రోస్టింగ్ చేయాలంటే రివర్బరేటరీ ఫర్నేస్ వాడతారు. డయాగ్రామ్స్ ఉంటే ఒకసారి ముందర పెట్టుకోండి. బ్లాస్ట్ ఫర్నేస్, రివర్బరేటరీ ఫర్నేస్ మీకు చెప్పింటాం. సో రివర్బరేటరీ ఫర్నేస్లో రోస్టింగ్ జరుగుతుంది. 2 R గుర్తుపెట్టుకోండి. అలాగే ద ఓర్ ఈస్ హీటెడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్. గాలి సమక్షంలో కానీ లేదా ఆక్సిజన్ సమక్షంలో కానీ ఓర్ని వేడి చేస్తే దాన్ని మనం రోస్టింగ్ అంటాము. ఎప్పుడు వేడి చేయాలంటే బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువ టెంపరేచర్కి వేడి చేయాలి. సో ఆ పాయింట్ని మీరు ఇక్కడ నోట్ చేసుకుంటారేమో, నోట్ చేసుకోండి. రోస్టింగ్ ఈజ్ ఏ pyrochemical process in which the ore is heated in the presence of oxygen or air below its melting point. A point kuda note cheskondi. Roasting is a pyrochemical process in which the ore is heated in the presence of oxygen or air below its melting point. That is roasting. Next question, calcination. Here also points. First point, calcination is a pyrochemical process. Roasting madre calcination kuda pyrochemical process in which the ore is heated in the absence of air. Ca అని గుర్తుపెట్టుకోండి. C అంటే calcination, A అంటే absence. అంటే గాలి లేకుండా లేదా ఆక్సిజన్ లేకుండా ఓర్ని హీట్ చేసినట్లయితే దాన్ని calcination అంటారు. Second point, the ore generally decomposed in this process. మనము కెమిస్ట్రీలో డీకంపోజిషన్ రియాక్షన్ చెప్పింటాం. డీకంపోజ్ అంటే ఒక రియాక్టెంట్ మోర్ దాన్ 2 ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే, అదే రోస్టింగ్కి వచ్చేసరికి అది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరిగి ఉంటుంది. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ చెప్పింటాం. అంటే మీలో కొంతమంది వినిండొచ్చు, కొంతమంది వినకపోయి ఉండొచ్చు. కాంబినేషన్ రియాక్షన్స్, డీకంపోజిషన్ రియాక్షన్స్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. మీలో ఎవరైతే వినలేదో 8th 9th 10th వాళ్ళు, మేడం మాకు ఆ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అది వీడియో తీసి సెండ్ చేస్తాను. ఎందుకంటే 3 క్లాసెస్కి కలిపి నేను చెప్తున్నాను ఇప్పుడు చెప్పేది. విన్న వాళ్ళకి ఓకే, నో ప్రాబ్లం. విన్న వాళ్ళకు కూడా మీ దగ్గర నోట్స్ లేకపోతే అడగచ్చు. ఎందుకంటే వెంటనే లేకపోయినా నిదానంగా నేను వీడియో చేసి పంపిస్తాను. ఎందుకంటే డైలీ నాకు కూడా 8 to 10 క్లాసెస్ ఉన్నాయి. ఐఐటి వాళ్ళు, నీట్ వాళ్ళు, జనరల్ వాళ్ళు, ప్రాక్టికల్స్ ఉన్న వాళ్ళు. కాబట్టి నేను కూడా టైం చూసుకొని మీకు చేసి పంపిస్తాను. కొద్దిగా లేట్ కావచ్చు, బట్ చేసి పంపిస్తాను. మీరు మెసేజ్ పెడితే నేను చూసుకుంటాను. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి డీకంపోజిషన్ రియాక్షన్ జరుగుతుంది. ఏది? క్యాల్సినేషన్ ప్రాసెస్. డీకంపోజిషన్ రియాక్షన్ అంటే ఏమి? 1 రియాక్టెంట్ 2 ప్రోడక్ట్స్ ఉంటాయి. జనరల్ ఈక్వేషన్ A gives rise to B plus C. A అనేది ఒక రియాక్టెంట్, రైట్ సైడ్ ఉండేటివి ప్రోడక్ట్స్, 2 ప్రోడక్ట్స్ వస్తున్నాయి. అండ్ థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కార్బోనేట్ ఓర్స్. సో రోస్టింగ్ వచ్చేసి సల్ఫైడ్ ఓర్స్కి యూజ్ చేస్తే ఇది కార్బోనేట్ ఓర్స్. కార్బోనేట్ ఓర్స్ ఎట్లా గుర్తుపట్టాలా? ఎండింగ్ విత్ CO3. లాస్ట్లో CO3 ఉందో లేదో చూసుకోవాలి. లాస్ట్లో కానీ ఆ ఓర్ మధ్యలో కానీ MgCO3, CaCO3, ZnCO3 ఇలా వచ్చింటాయి. కార్బోనేట్స్ని సపరేట్ చేసేకి క్యాల్సినేషన్ ప్రాసెస్ వాడతారు. అదే రోస్టింగ్ అయితే సల్ఫైడ్స్ని S కానీ S2 కానీ ZnS, PbS, HgS ఇలా వచ్చింటాయి. వాటిని సపరేట్ చేసేకి రోస్టింగ్ వాడింటారు. అండ్ డీకంపోజిషన్ రియాక్షన్ తీసుకున్నట్లయితే MgCO3 gives rise to ఆన్ హీటింగ్. ఇక్కడ డెల్టాని ఏమనాలంటే ఆన్ హీటింగ్ అని చదవాలి, ట్రయాంగిల్ కాదు. MgCO3 gives rise to ఆన్ హీటింగ్. MgO plus CO2 గ్యాస్ రిలీజ్డ్. అబవ్ యారో మార్క్ ఉంటే గ్యాస్ రిలీజ్డ్ అంటాం. MgCO3 is in solid state.
Magnesium oxide is also in solid state. Carbon dioxide is in gaseous state. ఇది డీకంపోజిషన్ రియాక్షన్. ఎందుకంటే ఒక రియాక్టెంట్ ఉంది, ఇక్కడ మోర్ దాన్ 2 ప్రోడక్ట్స్ కానీ 2 ప్రోడక్ట్స్ కానీ ఉండొచ్చు, 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంటాయి. అలాగే క్యాల్సినేషన్ అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే CaCO3 gives rise to on heating CaO plus CO2 గ్యాస్ రిలీజ్డ్. ఇక్కడ కూడా సాలిడ్ ఇది వచ్చేసి గ్యాస్గా ఉంటుంది. సో టుడే క్లాస్లో నేను 6 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ 6 క్వశ్చన్స్ మీ యొక్క క్యాపబుల్ని బట్టి మీరు ఆరో నేర్చుకొని రిసైడ్ చేయొచ్చు, పేరెంట్ కంటే చేయండి, నో ప్రాబ్లం. ఇంకా ఓపిక ఉంటే మనకి క్లాసెస్ కంప్లీట్ కావడం ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పిన క్లాసెస్లో సబ్జెక్ట్ మీకు ఎంతవరకు వచ్చింది, నేనే కాదు, స్కూల్ సబ్జెక్టులు అయినా సరే సిలబస్లు అయిపోతాయి, కానీ ఆ సిలబస్లో నీకు ఎన్ని చాప్టర్స్ వస్తాయి, నువ్వు ఎన్ని చాప్టర్స్ నేర్చుకున్నావు అనేది ఇంపార్టెంట్. కాబట్టి నేను 6 క్వశ్చన్స్ చెప్పాను. మీ కెపాసిటీని బట్టి 6 క్వశ్చన్స్ నేర్చుకొని రిసైడ్ చేయొచ్చు. ఓపిక ఉంటే ఎగ్జామ్ కూడా రాయండి. లేదు మీ కెపాసిటీ 2 క్వశ్చన్లు, అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అన్నా నేర్చుకోండి. ఓకే, చేసి నాకు సెండ్ చేయండి వీడియోస్.